కదిలి వెళ్లిపోతున్న వారిని నియంత్రించే ప్రయత్నాలు చేసుకుంటే మంచిదని పరిశీలకులు సలహాలిస్తున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ కేసీఆర్, కేటీఆర్ రెండు వేర్వేరు సభలలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో విస్తృత చర్చకు దారితీశాయి. గతంలో కేటీఆర్ ఒక సందర్భంగా రేవంత్ బీజేపీ గూటికి చేరడం ఖాయమని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మాట మార్చారు. రేవంత్ కాదు, తామే బీజేపీ పంచన చేరేందుకు సిద్ధంగా ఉన్నామని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆదివారం ఆయన వేములవాడ, కరీంనగర్లలో ప్రసంగించారు. రాష్ట్రంలో 10 నుంచి 12 లోక్సభ స్థానాలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే ఏడాది తిరిగేసరికి మళ్లీ కేసీఆర్ తెలంగాణను శాసిస్తారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చకు దారితీశాయి. లోక్సభ ఎన్నికలలో ఓ 10-12 స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్, కేసీఆర్ తెలంగాణను ఎలా శాసిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబు కేసీఆర్ చెబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో రాబోయేది హంగ్ ప్రభుత్వమేనని, మళ్లీ మనమే కింగ్స్ అని పదే పదే చెబుతున్నారు. రెండింటిని కలిపి చూస్తే కేటీఆర్ అన్న కేసీఆర్ తెలంగాణను శాసిస్తారు అన్న మాట వెనుక ఉన్నది బీజేపీతో పొత్తు సంకేతమేనంటున్నారు. లోక్సభ ఎన్నికలలో 10-12 స్థానాలలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే రాష్ట్రంలో అధికారం కోసం కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని ఆయన చెప్పకనే చెప్పినట్లయిందని అంటున్నారు. దీంతోనే బీఆర్ఎస్ బీజేపీ రహస్య బంధాన్ని కేటీఆర్ స్వయంగా బయటపెట్టేశారని అంటున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ కు బీజేపీతో రహస్య బంధం ఉందని ఆరోపిస్తోంది. ఇప్పుడు కేటీఆర్ తన వ్యాఖ్యలతో విషయాన్ని స్వయంగా అంగీకరించినట్లయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.